రాఖీ ఓ చిన్న దారం పోగు కాదు, అదొక అందమైన అనుబంధం. అంతేకాదు మన హైదరాబాద్లో రాఖీ తయారీలో నిమగ్నమై ఉన్న కుటుంబాలకు ఓ జీవనాధారం. రాఖీ తయారీ వెనుక ఉన్న జీవన చిత్రమే ఈ వారం మన బతుకు చిత్రం. కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగలెన్నో ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ రక్షాబంధన్లోని ప్రత్యేకతే వేరు. అది అందించే సందేశంలో ఎన్నెన్నో గొప్ప విలువలున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. కష్టసుఖాల్లో, జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలలో ఎల్లప్పుడూ వెన్నంటే ఉండామంటూ స్త్రీలు తమ సోదరులకు రాఖీ కడతారు. వారు కట్టే రాఖీ చూడటానికి చిన్నదే కానీ అది ఏర్పరిచే బంధం మాత్రం చాలా పెద్దది, మాటల్లో చెప్పలేనంత దృఢమైంది. రక్షాబంధన్ వస్తుందంటే చాలు భాగ్యనగర వీధుల్లో రాఖీల విక్రయాలు ఊపందుకుంటాయి. హైదరాబాద్ వీధుల్లో ఎక్కడ చూసినా వివిధ డిజైన్లలో రంగురంగుల రాఖీలు కనువిందు చేస్తుంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాఖీలు ఇక్కడికి దిగుమతి అవుతాయి. అయితే హైదరాబాద్ లో మాత్రమే తయారయ్యే రాఖీలు కూడా ఉన్నాయి. పురాణాపూల్, ధూల్పేట్ ఏరియాల్లో ఎక్కువగా రాఖీలు తయారయ్యే కార్ఖానాలు ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల ఏడాది పొడవునా రాఖీలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఈ కార్ఖానాల్లో పనిచేసే వారిలో ఎక్కువ శాతం మహిళలే. రాఖీల తయారీకి వివిధ రకాల ముడి సరుకు అవసరం. మొదట ఈ కార్ఖానాలకు రా మెటీరియల్ వస్తుంది. ఇందులో థర్మాకోల్, స్పాంజ్, కలర్ అట్టలు, రంగురంగుల పూసల దారాలు, కలర్ పేపర్లు ఉంటాయి. వీటిని వెంటనే వేరు చేస్తారు. తరువాత కార్ఖానాల్లో కలర్ అట్టలను వివిధ డిజైన్లలో కట్ చేస్తారు. ఇక్కడ మహిళలు కటింగ్ మెషిన్ల దగ్గర కూర్చుని వివిధ డిజైన్లను వాటి స్థానాల్లో అమరుస్తారు. వీరు కట్ చేసిన కలర్ అట్టలు, స్పాంజులు రాఖీల తయారీలో వాడతారు. तो मशीन है, ये अट्टा है, राखी में इस्तेमाल करते हैं इसको। राखी के सामने डालते हैं इसको, बूटी टाक के जरी में डाल के, अट्टे पे डाल के बनाते हैं इसको। तो ये जरूरी है? हाँ जरूरी है, राखी है ना, भाई बहन का जो प्यार है। కొన్ని ఏళ్లుగా కేవలం రాఖీల తయారీలో మాత్రమే ఉంటూ ఉపాధి పొందుతున్న మహిళలు ఉన్నారు. రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేసి నెలకు 6,000 రూపాయల దాకా సంపాదిస్తుంటారు. मशीन ये कट करने से राखी तैयार होता, 1 बजे लंच होता, 2 बजे आते, 7 बजे तक करते। अब ये जितना बोले उतना करना पड़ता, रोज का काम है ये, पूरा 1 साल तक चलता, महीने में 6,000 देते। కటింగ్ సెక్షన్ తర్వాత ఫ్యాన్సీ సెక్షన్. ఇక్కడ రాఖీలకు సంబంధించిన డిజైన్ల కేటలాగులు ఉంటాయి. ఇక్కడ మనకు కనపడే ఫైళ్ళన్నీ కూడా రకరకాల రాఖీల డిజైన్లకు సంబంధించినవి. ఏ రాఖీని ఎలా డిజైన్ చేయాలనే వివరాలు ఈ డిజైన్ల ఫైళ్లలో వివరంగా ఉంటాయి. ఈ కేటలాగులపైనే రాఖీల తయారీ ఆధారపడి ఉంటుంది. కేటలాగ్ మెటీరియల్ అంతా ఒక ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టి రాఖీలను కట్టడానికి ఇస్తారు. నేను ఇక్కడ 5 ఇయర్స్ నుంచి చేస్తున్నా. మాది ఫ్యాన్సీ సెక్షన్. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, పేస్టింగ్, కుచేటివి, ప్యాకింగ్వి. మేము అన్ని దానికి అవసరం వచ్చే మెటీరియల్స్ అన్నీ వేసి దాని ఒక పోట్లీ రెడీ చేసి ఆడ మా మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆమె వెయిట్ చేసి కారీగర్కి ఇచ్చి ఇస్తారు. ఇక తీసుకునేటప్పుడు వెయిట్ చేసి చెక్ చేసి తీసుకొస్తారు. మేము ఒక శాంపుల్ కట్టి వాళ్ళకి ఇస్తాం. చాలా అంటే చాలా వెరైటీస్, మాకే గుర్తులేదు కానీ చాలా వెరైటీస్, చాలా వెరైటీ డిజైన్స్ ఉంటాయి. 2,000 3,000 చెప్పలేము, లెక్కనే లేదు. అన్ని వెరైటీస్ డిజైన్ ఉంటాయి మా దగ్గర. అన్నీ ఒకళ్ళకొకళ్ళు అటాచ్ కాకుండా అలాగ డిఫరెంట్ ఉంటాయి. పేస్టింగ్ దాంట్లో కూడా వెరైటీ డిజైన్స్ ఉంటాయి, కుర్చీ దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ వెరైటీ డిజైన్స్ మా సెక్షన్లో చేసేదైతే అదే. పోట్లీ రెడీ చేసి వాళ్ళకి ఇవ్వాలి, కారీగర్లు కుచ్చుకొని తీసుకొస్తారు. కాదు, మా ఇష్టంతో చేస్తున్నాం. మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇది చెప్పలేని సంతోషం ఉంది. మేము మా మనసుతోటి చాలా హ్యాపీగా చేస్తున్నాం. నేను 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫ్యాన్సీ సెక్షన్ వాళ్ళు రాఖీ తయారీకి అవసరమయ్యే మెటీరియల్ అంతా
ప్లాస్టిక్ బ్యాగుల్లో పెడతారు. వాటిని కార్ఖానా మేనేజర్ దగ్గరకు పంపడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి బ్యాగుకు సంబంధించిన ఎంట్రీ చేస్తారు. కిలోల లెక్కన రాఖీ మెటీరియల్ని పంపిణీ చేస్తారు. జాబ్ వర్క్ తీసుకొని ఇంటికి వెళ్లే మహిళలు ఒక వారం రోజుల్లో రాఖీలను కట్టి తిరిగి వీరికి ఇస్తారు. నా పేరు రాధికానండి. నేను ఇక్కడ నా పోస్ట్ ఇక్కడ పెద్దగండి. మొత్తం మేనేజ్మెంట్ నా పని ఇది. నేను కారీగర్కి మాల్ తీసుకునేది ఇచ్చేది నా పని అది. ఇక్కడ మేము అంతా లేడీస్ వర్క్ చేసేవాళ్ళం. ఒక 21 మెంబర్స్ ఉన్నాం. మేమందరం కలిసి డిజైన్స్ అన్నీ తయారు చేసి అవి దాని పోట్లీలన్నీ ఇట్లా తయారు చేస్తాం. డిజైన్స్ తయారు చేసి ఇవన్నీ అలగ్ పోట్లీలు తయారు చేసి మేము కారీగర్కి ఇస్తామన్నమాట. గ్రూప్స్ పట్టి ఉంటుంది. కారీగర్కి ఇస్తాము, వాళ్ళు ఇంట్లో చేసుకొని వస్తారనమాట. 45-50 వరకు ఇక్కడ కారీగర్లు ఉన్నారండి. అందరూ వాళ్ళ ఇళ్ళల్లో కూడా 10 మెంబర్స్ 12 మెంబర్స్ అట్లా ఉన్నారు చేసేవాళ్ళు. అట్లా ఉన్నారు కాబట్టే మాకు చాలా ఇక్కడ స్ట్రెంగ్త్ దొరుకుతుంది అనమాట. రాఖీలు చాలా సేల్ చేసే అట్లా. మేము ఇక్కడ వెయిట్ చేసి ఇస్తామంటే ఇప్పుడు ఇది ఒక పోట్లీ ఉంది. ఇట్లా పోట్లీ మేము వెయిట్ చేసి ఇస్తాము కారీగర్కి. వెయిట్ చేసి ఇస్తాము, మళ్ళీ వెయిట్ చేసి తీసుకుంటాం అనమాట. అది ఉంది. వాళ్ళు ఎంత పని చేస్తే అన్ని పైసలు మేము ఇస్తామన్నమాట. ఫైనాన్షియల్ మంచిగా ఉంది ఇక్కడ. లేడీస్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. అందరూ మంచిగా ఖుషీతో చేస్తారనమాట. రక్షాబంధన్ ప్రధానంగా హిందువుల పండుగ అయినా రాఖీ తయారీలో మాత్రం అన్ని మతాల వారు పాలు పంచుకుంటున్నారు. రాఖీల తయారీ ద్వారా 4 రాళ్ళు వెనకేసుకుంటున్నారు. ఇలా ఏళ్ల తరబడి చేసిన వారు ఉన్నారు. हम लोग यहीं पे रहते हैं खरीब में, और कई लोग हैं तो दूर दूर से भी आते। हाँ, तो बहुत सालों से बनाते हैं। मेरी मम्मी भी बनाते थे, मैं भी बनाती हूँ। घर का काम करने के बाद जो टाइम बचता है उसमें ये काम कर लेते हैं। हम लोगों को बहुत हेल्प है कारखाने से और बहुत मदद मिल जाती। బతుకు చిత్రంలో ఓ చిన్న బ్రేక్ తీసుకున్నాం.